2026-27 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. మొత్తం 14 పంటలకు ఎంఎస్పీ పెంచినట్లు తెలిపింది. దీనికోసం 2,60,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించింది సెంట్రల్ కేబినెట్. దేశంలో గ్యాస్ సమస్య అధిగమించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ తెస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన పొదుపులో భాగంగా తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్య 2కు తగ్గించినట్లు తెలిపారు ప్రధాని, కేంద్ర మంత్రులు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్ 2026-27కు సంబంధించి పంటలకు కనీస మద్దతు ధర పెంచింది కేంద్రం. దీనికోసం 2,60,000 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపింది. వరి క్వింటాల్ కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా ప్రకటించింది. ఏ గ్రేడ్ ధాన్యం మద్దతు ధరను 2,461 రూపాయలుగా తెలిపింది. హైబ్రిడ్ జొన్నలు క్వింటాకు 4,023, సజ్జలకు 2,900, రాగులకు 5,205 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. మొక్కజొన్న క్వింటాకు 2,410, కందులు 8,450 రూపాయలుగా నిర్ణయించింది. పొద్దుతిరుగుడుకు కనీస మద్దతు ధరను 622 రూపాయలు పెంచింది కేంద్రం. పత్తి క్వింటాకు 557 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెంట్రల్ కేబినెట్. రైతుల కష్టానికి 50% లాభం జోడించి మద్దతు ధర ప్రకటించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. आज के खरीफ के लिए जो फैसला लिया गया उसमें करीब जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक 60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से। और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मिलियन मेट्रिक टन। ये सभी फसलों की एक एक करके जो आज एमएसपी अप्रूव हुआ है वो है। ఇరాన్ యుఎస్ వారితో దేశంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ సమస్యను అధిగమించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ తెస్తున్నట్లు తెలిపారు. దీనికోసం 37,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ కు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం రాయితీలిస్తుందన్నారు. అహ్మదాబాద్ దొలేరా మధ్య సెమీ హైస్పీడ్ రైల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ట్రైన్ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుందన్నారు వైష్ణవ్. कोल को हम प्रिपेयर करते हैं प्रॉपर, प्रिपेयर करके इसकी एक फर्नेस होती है कोल गैसिफिकेशन की। हाई प्रेशर और हाई टेम्परेचर पे जब कोल को हम फर्नेस के अंदर डालते हैं तो फिर वो कोयला जलता नहीं है, एक गैसियस स्टेट में कन्वर्ट हो जाता है। सिंथेसिस नेचुरल गैस, उस गैस को जला के पावर भी प्रोड्यूस कर सकते हैं, उस गैस से एलपीजी का इक्विवेलेंट फॉर्म भी बना सकते हैं। గల్ఫ్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా ప్రధాని మోదీ తన కాన్వాయ్ను భారీగా తగ్గించుకున్నారు. కేవలం 2 వెహికల్స్తో ఉన్న కాన్వాయ్లో ప్రయాణించారు ప్రధాని. అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తమ కాన్వాయ్ సైజును 2కు తగ్గించుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి సమక్షంలో సీఎం సువేందు సహా సభ్యులు ప్రమాణం చేశారు. రేపు కొత్త స్పీకర్ను ఎన్నుకోనున్నట్లు చెప్పారు సీఎం సువేందు. బెంగాల్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. আমি শুভেন্দু অধিকারী পশ্চিমবঙ্গ বিধানসভায় সদস্য নির্বাচিত হইয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. ప్రజా సంక్షేమంతో అభివృద్ధికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. యుద్ధంతో ఇంధన కొరత లేకుండా, విదేశీ మారక నిల్వలు వృధా కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు కాషాయ లీడర్లు.